వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. బీఎస్పీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ను అతి దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ముందుగా బీఎస్పీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదర్శ్ గోల్డ్ వ్యవహారంలో అన్యాయం జరగడంతో బాధితుల తరఫున నిలబడి ఉద్యమం చేస్తున్న ఆర్మ్స్ట్రాంగ్ ని ఈ నెల 5వ తేదీ సాయంత్రం ఇంటి దగ్గర దారుణంగా నరికి చంపడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో బాధితుల పక్షాన ఉద్యమాలు, పోరాటాలు సహజమని ఆయన పేర్కొంటూ ఈ ఘటనపై తమిళనాడు హైకోర్టు జడ్జితో పూర్తి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక పట్ల రాంబాబు మాట్లాడుతూ పెరియార్ రామస్వామి ఆశయాలతో పుట్టిన పార్టీ తరఫున స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణంగా హత్య గావించబడడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ ప్రెసిడెంట్ ప్రసాద్, బీఎస్పీ రూరల్ నాయకులు కొంకి రమేష్, సుధాకర్, కె ప్రసాద్, కె శేఖర్, మండ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ చంపిన నిందితులను బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు తమిళనాడు అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ చంపిన నిందితులను అరెస్ట్ చేయాలి. వెంటనే నిందితులను తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ ఆర్మ్స్ట్రాంగ్ గారిని అతి కిరాతంగా హత్య చేసిన నిందితులపై పోలీసులు అరెస్ట్ చేయడం కాదు, దానిపై సిబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ బహుజనులకు రక్షణ కల్పించాలి. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకులను క్రూరంగా హత్య చేయడం, హతమార్చడం చాలా దారుణమైన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధాన్ని వాళ్ళని తక్షణం నిందితుల తక్షణం అరెస్ట్ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రామస్వామి నాయకర్ సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి స్టాలిన్ గారి ప్రభుత్వం చెన్నైలో అధికారంలో ఉన్నటువంటి చెన్నై నగరంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ గారు హత్యకు గురవడం జరిగింది. ఇప్పటికీ ఇంచుమించు 5-6 రోజులైంది, నిందితులను ఇంకా పట్టుకోలేదు. మరి చాలా దురదృష్టకరంగా మేము వర్ణిస్తున్నాం. ఎందుకంటే పెరియార్ రామస్వామి బహుజన మహాపురుషులు అయినటువంటి పెరియార్ రామస్వామి గారి ఆశయాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అది. బహుజన ముద్దుబిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి రాష్ట్రంలో ఒక బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని దుండగులు దారుణంగా హత్య చేస్తే ఇప్పటికీ పట్టుకోకపోవడం చాలా మరి సిగ్గుసేటుగా భావిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వెంటనే దోషులు పట్టుకుని కఠినంగా శిక్షించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానిపై ఇప్పుడు మా జిల్లా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తే నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు మా బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఆర్మ్స్ట్రాంగ్ని హత్య చేయడాన్ని బహుజన సమాజ్ తూర్పుగోదావరిగా తీవ్రంగా ఖండిస్తుంది. ముందుగా వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఏదైతే ఆర్మ్స్ట్రాంగ్ గారు పోరాటం చేస్తున్నారో, ఏదైతే బాధితుల పక్కన నిలబడి ఉద్యమం చేస్తున్నాడో, ఆదర్శ గోల్డ్ వ్యవహారంలో అన్యాయం జరిగిందని చెప్పేసి బాధితుల పక్కన నిలబడుతుంటే ఎవరైతే ఆదర్శ గోల్డ్లో దోచుకున్నారో ఆ వ్యక్తులు ఈరోజు ఆర్మ్స్ట్రాంగ్ దారుణంగా ఇంటికాడ ఉన్న అతన్ని 5వ తారీఖు సాయంత్రం 6 గంటల సమయంలో చాలా దారుణంగా నరకడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుచేతంటే ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఏదైతే అన్యాయం జరిగిందో బాధ్యత పక్కన నిలబడడం అనేది సామాన్య హక్కు. అలాంటి సంఘటనలు, ఇలాంటి పోరాటం చేసే వ్యక్తులను చాలా దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తి
ప్రస్తుతం హైకోర్టు తమిళనాడు హైకోర్టు జడ్జితో పూర్తి ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయవచ్చుగా కోరుతూ, అలాగే ఆర్మ్స్ట్రాంగ్ని ఎవరైతే చంపారో ఆ నిందితులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఆర్మ్స్ట్రాంగ్ గారు ఉద్యమం చేస్తున్నారో ఆర్ఎస్ఓ గోల్డ్ బాధితులు ఎవరు ఉన్నారో ఆ బాధితులకి తమిళనాడు గవర్నమెంట్ పూర్తి న్యాయం చేయాలని, ఆ పూర్తి న్యాయం చేసినప్పుడే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందని తెలియజేస్తూ, ముందుగా మేము డిమాండ్ చేసేదంటే ఈ ఆర్మ్స్ట్రాంగ్ గారిని ఎవరైతే చంపారో వాళ్ళ ముద్దాయిల్ని పట్టుకుని కఠినంగా శిక్షాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.